ఒకటే నేను విన్నా నేను ఉన్నా నాకు యాత్ర టూ అన్న అసలు నాకైతే మస్తు నచ్చిందన్న. ఎందుకంటే అప్పుడు జరిగే అసలు ఏపీ రాజకీయం గురించి తెలుసుకుందాం అనుకున్నా. ఈ సినిమాలో చూపించిన నాకైతే హ్యాట్స్ ఆఫ్ జగన్ నువ్వు సూపర్ అన్న. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ మ్యాన్ పైకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్ని ఒడితొడుగులు ఉన్నా కూడా అవన్నిటిని తట్టుకొని ముందుగా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా మాత్రం సూపర్ స్టార్ మమ్ముట్టి గారి యాక్టింగ్ మాత్రం అసలు వైఎస్ రాజశేఖర్ గారిని చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసి ఏ పార్టీని కించపరచకుండా అందరినీ సమానంగా, అంటే వాళ్ళు ఏం చేసి సమానంగా చూపించడం నాకైతే మస్తు నచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జీవా గారు అసలు జీవించేసి భయ అసలు ఏం యాక్టింగ్ అని అసలు జీవా గారి యాక్టింగ్ మాత్రం చంపేసిళ్ళు. సినిమా మాత్రం మంచిగా ఉందన్న, అందరూ చూడండి. నాకైతే బాగా నచ్చింది. అసలు ఏపీ ఎలక్షన్లో అప్పుడు ఎలా జరిగినాయో, అప్పుడు ఎలా అంటే జైలు ఎలా పోయిండో, దేని ద్వారా పోయిండో, ఎలా అసలు జరిగిందో అయితే క్లియర్ కట్గా చూపించింది. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, మంచి సినిమా, నాకైతే బాగా నచ్చిందన్న. అన్న యాత్ర 2 అసలు పిచ్చెక్కిపోయింది నా సినిమా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నాకు తెలియదు అన్న కొన్ని విషయాలు. నాది తెలంగాణ, అంటే ఆంధ్ర పాలిటిక్స్ అంత ఐడియా లేదు. కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే దేవుడు లాంటి మనిషి అని. కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారికి, వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి, అందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చునా. సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చునా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు. అండ్ జీవా గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చునా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. అంటే కొన్ని తెలియని అన్నీ మనం తెలుసుకుంటాం అన్న సినిమా చూసిన తర్వాత. కొన్ని సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఏదో పాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకంటే. కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్సే అని చెప్పుకోవచ్చు అన్న. అంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న, పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు, పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసినా అది పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి అండ్ రాజకీయాల గురించి తెలుసుకోండి. అండ్ బాగుంది నా మూవీ. థ్యాంక్ యూ. సినిమా బ్రో యాత్ర 2 నాకైతే చాలా బాగా నచ్చింది. 2009 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర్ ఉన్నా కానీ నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర కోసం వెళ్తే ఆ ఓదార్పు యాత్రని కాంగ్రెస్ ఒక రాజకీయ యంత్రం అనుకుని ఆ ఓదార్పు యాత్రకి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆ ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే జగన్ గారి దగ్గర సోనియా గాంధీ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. సోనియా గాంధీ యాత్రను ఆపాలి అంటే ఇది రాజకీయ యంత్రం కాదు, ఇది జస్ట్ ఓదార్పు యాత్ర అంటే కాదు, అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న ఓదార్పు యాత్ర సాగుతుందని ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చింది. ఆ చంద్రబాబు అయితే బాగా సెటర్లు ఇచ్చారు, బాగా కొంచెం ఎలివేషన్స్ బాగా ఆయనకి కౌంటర్లు అయితే బాగా పడ్డాయి. బట్ ఇందులో రాజకీయంగా చూస్తే కాకుండా సినిమా పరంగా అయితే సూపర్ అయిన జీవా గారి యాక్టింగ్ అయితే మాత్రం జీవించేశారు. ఆయన నవ్వు కానీ, ఇన్నోసెంట్ లుక్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇంకా జగన్ గారిని నింపారనమాట. జగన్ గారి మాట మీద నిలబడే ఒక నిజాయితీ వ్యక్తి అని ఈ సినిమాతో ఇంకోసారి నిరూపించారు. 2024లోకి ఈ సినిమా పక్కాగా ఉపయోగపడుతుందా. కొంతమంది జగన్ గా ఓటేద్దాం లేదని డౌట్లు ఉన్నారు కదా, ఈ సినిమా చూసినారు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తారు. 2024లో జగనే వస్తాడు. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఆయన రియల్ స్టోరీ అండ్ రియల్ పిల్లిని అడుగులో పెట్టిన పిల్లి అవుతుంది, పులిని బోన్లో పెట్టిన పులి అవుతుంది. డైలాగ్స్ ఎలివేషన్లు అయితే సూపర్ అనమాట. ఇంకా అలాగే సురేష్ గారి క్యారెక్టర్ కానీ, నందిగామ సురేష్ గారు ఆయన కూడా ఎలివేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఓవర్గా నాకు వచ్చేది యాత్ర 2 అయితే బాగా అనిపించింది. సూపర్ సినిమా. థ్యాంక్ యూ.